జై కాంగ్రెస్. ఈరోజు కొత్తకోట మున్సిపల్ పరిధిలోనే 5వ వార్డులో భారీ మెజార్టీతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి విజయలక్ష్మి సాయిరామ్ గారు భారీ మెజార్టీ గెలవబోతున్నారు. అదేవిధంగా దేవరగడ్డ ఎమ్మెల్యే జి మధుసూర్ రెడ్డి అన్నగారు ఈ దండుగడ్డ కాలనీకి దాదాపు 10-15 సంవత్సరాలు సీసీ రోడ్ లేదు. దండుగడ్డ కాలనీ టు కృష్ణ టెంపుల్ వరకు అన్నగారు వచ్చిన దాదాపు 1,60,00,000 రూపాయలతో దండుగడ్డ కాలనీలో సీసీ రోడ్ వేయడం జరిగింది. అదేవిధంగా దండుగడ్డ కాలనీలో దాదాపు 12-13 ఇందిరా మిల్లు ఇప్పుడు ప్రస్తుతం నిర్మాణంలో తుది దశలో ఉన్నాయి. అదేవిధంగా సన్నబియ్యం ఇంతకుముందు కేసీఆర్ ప్రభుత్వంలో సన్నబియ్యం లేకుండే, మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక రేవంత్ రెడ్డి జిఎంఆర్ గారి కృషి వల్ల ఈరోజు అందరికీ సన్నబియ్యం, ప్రతి ఇంట్లో సన్నబియ్యం ఇస్తున్నారు. అదేవిధంగా కళ్యాణ లక్ష్మి ప్రతి అందరికీ ఇంతకుముందుకు దాదాపు సంవత్సరం అవుతున్న కళ్యాణ లక్ష్మి ఇప్పుడు అతి త్వరలో అంటే చేసిన 300 రోజుల లోపలే కళ్యాణ లక్ష్మికి వస్తుంది. అదేవిధంగా మన దండుగడ్డ కాలంలో ప్రధాన సమస్య నీటి సమస్య ఉంది. ఆ నీటి సమస్యకు అతి త్వరలో మేము జిఎంఆర్ సమక్షంలో బోర్లు కానీ, డ్రైనేజీలు కానీ, సీసీ రోడ్లు కానీ, మిగతా ఏ వర్కులు ఉన్నా కానీ, అంటే ఆరోగ్యపరంగా ఇంతకుముందు ఆరోగ్యశ్రీ 5 లక్షల రూపాయలు ఉండే, జనాలకు చాలా ఇబ్బంది, ఈ హెల్త్ ప్రాబ్లం వల్ల చాలా ఖర్చులు ఎక్కువైతున్నాయి. అన్న రేవంత్ రెడ్డి గారు ఏం చేసిందంటే దాన్ని 5 లక్షలతో 10 లక్షల రూపాయలు పెంచడం జరిగింది. అదేవిధంగా ఆర్టీసీ మహిళలకు ఉచిత ప్రయాణము కల్పించడం జరిగింది. అదేవిధంగా ప్రతి ఇంటికి 200 యూనిట్, అంటే ఇప్పుడు మామూలుగా 200 యూనిట్ అంటే ఒక ఇంటికి 600-700 రూపాయలు ఒక నెలకు కరెంట్ బిల్లు ఖర్చు అవుతుండే. కానీ రేవంత్ రెడ్డి గారు జిఎంఆర్ దాన్ని ఏం చేసినట్టే ప్రతి ఇంటికి 200 యూనిట్ ఉచితంగా కరెంట్ ఇవ్వడం జరిగింది. దానివల్ల ఒక ఇంటికి దాదాపు ఒక సంవత్సరానికి దాదాపు ఒక 10,000-10,000 రూపాయలు ఈజీగా తక్కువ 10,000-10,000 రూపాయలు ఆదా అవుతుంది. అవన్నీ ప్రజలందరూ గమనించాలి. ఇంతకుముందు ప్రభుత్వం ఏం చేసింది, ఏమీ లేకుండే, రోడ్లు సీసీ రోడ్లు మిషన్ భగీరథ నీళ్ళని దోగి మొత్తం రోడ్లన్నీ ఖరాబ్ చేసింది, డ్రైనేజీలు అవి అస్తవ్యస్తంగా అట్లే ఉన్నాయి.